అందరికీ శరారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. మలి సర్కారు 80% ఒడ్లు మక్కలు కొన్నదంట ఇప్పటిదాకా. అంత మంచిగా కొన్నాక రైతులు రోడ్లు ఎందుకు ఎక్కుతుండ్రు పనేం లేక. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కారటేసిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. మరి మలికారటు మళ్ళా పంపుతాడా మలి సీఎం రేవంతాలు గారు? నిరుద్యోగ మహిళలకు నౌకర్లు ఇచ్చేందుకు సర్కారు అయ్యిందట తయ్యారు. కొలువులు లేని ఆడోళ్లు ఉండాలట కొలువులెక్కేందుకు తయ్యారు. భారతదేశంలో మొత్తం మీద పెట్రోల్ డీజిల్ అడ్డగోలుగా ఉందట స్టాకు. అంత నిలువున్నాక పెట్రోల్ బంకులు ఎందుకంటుండ్రు నో స్టాకు. ఏపీలో సంపద సృష్టిస్తాని ఏలుబడిలకు వచ్చిండట చంద్రాలు సారు. ఆ పని పక్కకు పెట్టి సంతానం సృష్టించే పని పెట్టుకుంటుండట సీఎం గారు. తెలంగాణలో ఇప్పటిదాకా షెయి సర్కారు అన్నదాతల దగ్గర రూపాయల బారాన కంటే ఎక్కువనే ఒడ్లు కొన్నదట. రాష్ట్రంలో ఆడాడ మాత్రమే ఓ పావులొంతు కొనుడు మిగిలి ఉందట. అది కూడా మలి సర్కారు కొట్టదట. ఓ దిక్కు కొనుగోలు కేంద్రాల ఒడ్లు పోస్తే నెల దినాల సంది కొనే మానుడు లేడని రైతులు రగిలిపోతుంటే రూపాయల బారానంతు కొన్నామని ఎవరన్నారే బాలన్న అంటే ఇగో ఈనుండ్రి చేయాల్సింది. ఇంకా సమయం ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 45 లక్షల మెట్రిక్ టన్నుల దాకా సేకరించినాము. 20% ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్టుంది. 20% కూడా డెఫినెట్ గా సేకరిస్తాం. ఇన్నరా ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ ఏమంటుండో. అయ్యా రేవంతాల్ గారు, మరి మీరు ఇప్పటిదాకా 40 లక్షల మెట్రిక్ టన్నులు కొంటే ఇప్పుడు రాష్ట్రంలో 20% మాత్రమే ఉన్నదని ఎట్లా అనబడితే? అన్నదాతలు ఓ దిక్కు కొనుగోలు కేంద్రాల కాడనే పిట్టకు పెట్టుకొని ఎదురు చూసుకుంటా కూసోని పొద్దు మాపు తేడా లేకుండా ఒడ్లు కొనాలని ఆఫీసర్ల కాళ్ళు పట్టుకుంటుర్రు, కండ్ల నీళ్లు పెట్టుకుంటుర్రు. మీ సొంత నియోజకవర్గంలో కూడా రైతులు మొత్తము రోడ్డెక్కిలో లీయేస్తుర్రు. రాష్ట్రమంతా రామకోసం ఉంటే మీరు రూపాయల బారానంతు కొన్నా ఓ 20 పైసల మందమే మిగిలి ఉందన్నట్టు మీరు చెప్తుంటే మీకు రిపోర్టులు అందించిన వాళ్ళు కరెక్ట్ ఇచ్చి ఉండరు. మీరే స్వయంగా కొనుగోలు కేంద్రాల కాడికి పోయి చూస్తే అప్పుడు అసలు ముచ్చట ఎరకైతుంది. అత్యంత ఆలోచన చేస్తలేరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సారు మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారుకు ఉత్తరం రాసిండట. కాంగ్రెస్ పార్టీ కారు పార్టీ 2 సాటుగా చేతులు కలిపి కమలం పువ్వు పార్టీని రాష్ట్రంలో కాడకాడికి వెళ్ళి వాడగొడదాము, ఏళ్ళదాకా మొత్తం ఎండగొడదాము, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు పదవి పోయేదాకా పోరాటం చేద్దామని గిట్లా లెటర్ రాసిండాయే అంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పాండ్రి. రాష్ట్రంలో అన్నదాతల అరిగోసలు పడుతుర్రు. రైతుల రందులు మలి సర్కారుకు గానొస్తలేవా అని కేటీఆర్ సారు ఉత్తరంలో ఘాటుగానే రాసిండట. గట్టిగానే గరానికి వచ్చిండట. 10 ఏళ్ల కారు పార్టీ ఏలుబడిల అన్నదాతలకు కొండంత ధైర్యం ఇచ్చి రైతులను రాజులుగా చేయాలని మాజీ సీఎం కేసీఆర్ సారు మస్తు పథకాలు పెడితే మీ మలి సర్కారు వచ్చినాక కేసీఆర్ సారు పెట్టిన పథకాలకు వాతలు పెడితిరి. కొత్త పథకాలను కొలాయించక అన్నదాతలను తిప్పలు పెడితిరని అనుకొచ్చిండట. వ్యవసాయానికి పెట్టుబడి సాయం కింద ఇయ్యవలసిన రైతు భరోసా పైకం వాళ్లకు యాళ్లకి ఇయ్యకుంటే అప్పులు తెచ్చి లాగోడు ఖర్చులు ఎలా తీసుకొని పంట పండించి ధాన్యం మార్కెట్ యార్డులకు తీసుకొస్తే యాళ్లకు కొనకుండా తిప్పలు పెట్టబడితిరి. కాంట కూడా పెట్టకుండా కాంగ్రెస్ సర్కారు కుట్రలు చేస్తున్నదట. సీఎం రేవంతాల సారుకు ఢిల్లీకి పోయేదాని మీద ఉన్న మనసుల పావులొంతు రైతుల మీద ఉంటే ఇవాళ కొనుగోలు కేంద్రాల కాడ అన్నదాతల అరిగోసలు పడేటోళ్ళు కాదు. ఇట్లా తిప్పలు పడి రోడ్ల మీదకి వచ్చి లొల్లి కూడా చేసేటోళ్ళు కాదు. మీ షెయి సర్కారుకు అన్నదాతలు వాతలు పెట్టుడే కాదు, రేపు వచ్చే ఎన్నికల్లో మీ మలి సర్కారుకు మంచిగానే సురుకులు పెడతారని రాసుకొచ్చిరట. వెంటనే ఐకేపీ సెంటర్లో ఉన్న ఒడ్లు కొని అన్నదాతల ఖాతాల్లో పైకమేసి వాళ్ళ ఆదుకోవాలని కూడా గరానికి వచ్చిండట. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు, అధికారం పోయినాక ప్రజల మీద మీరు దొంగ ప్రేమ మంచిగానే ఒలకబోస్తుర్రు. ఈ కుమ్మరిచ్చే ప్రేమ ఏందో 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడే ప్రజల మీద మీరు గుమ్మరిస్తే మీరు గుమ్మరిచ్చిన ప్రేమల మునిగి తేలేటోళ్ళు కావచ్చు పబ్లిక్. అప్పుడేమో అధికారం ఉన్నదన్న అహంకారంతో అన్నదాతలనే కాదు ఎవ్వరు కూడా దేకకపోతిరి. నోటితోని మాట్లాడుకుంటేనే నొసలుతోని ఎక్కిరిచ్చినట్టు ఎత్తి పొడుపు మాటలు అంటిరి. అవన్నీ ప్రజలకు మాయాదికున్నాయి. తమరు ఎంత ప్రేమ చూపెట్టినా మునుపు నమ్మినట్టు పబ్లిక్ మాత్రం మిమ్మల్ని నమ్మే రోజులు పోయినాయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సారు అసలు మనిషి లెక్క ఆలోచన కూడా చేస్తలేడట. మైనర్ బుజ్జిని అడ్డం పెట్టుకొని మొత్తం రాజకీయం చేసుకుంటా షాడిస్టు పనులు చేస్తుండట. ఈ ముచ్చట ఇప్పుడు ఇట్లా ఎవలన్నరే బాలన్న అంటారా? ఎవలో కాదు, తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారే అంటుండు ఈరుండ్రి. అయ్యా సీఎం రేవంతాల సారు ఇక సురువు చెయ్యండ్రి మీ సుప్రభాతము. సెన్సిటివ్ కేసు ఫోక్సో కేసులో ఎవరి వివరాలు చెప్పడానికి లేదు. వాళ్ళలాగా రోడ్డు మీద వాడు మాట్లాడితే ఆ కుటుంబాల వేదన, ఆ అమ్మాయి కుటుంబానికి ఎంత ఆవేదన ఉంటుంది. వీళ్ళు అడ్డగోలుగా ఇచ్చేసి ఆ అమ్మాయి ఫోటోలు పెట్టి ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఫోటోలు పెట్టి అసలు కేటీఆర్ అనేటోడు అసలు మనిషా? ఈయన రైక మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఎవడన్నా మనిషి ఇట్లా వ్యవహరిస్తాడానికి రాజకీయాలు కావాలంటే ఎన్నికల్లో కొట్లాడు,
ఎన్నికల్లో ఓడించు. రాజకీయాలాగా చూడాలి, సమస్యను సమస్యలాగా చూడాలి. అయ్యా ముఖ్యమంత్రి సారు, మరి మీరు సమస్యను సమస్య లెక్కనే చూస్తురా? రాజకీయంగా చూడకుండా పోక్సో కేసు నిందితుడిని పట్టుకునేందుకు 9 రోజులు ఎందుకు ఆగిండ్రు సారు? పోలీసులకు నిందితుడు 9 దినాలు ఎందుకు దొరకలేదు? ఇప్పుడు జైల్లో వేసి 5 దినాలు అవుతున్నా ఎందుకు మీ పోలీసులు విచారణకు తీసుకుంటాము అప్పజెప్పమని అంటలేరు? ఇదంతా రాజకీయం కాదా? అయినా మీరు పువ్వు పార్టీ లీడర్ కమ్ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సార్కు సాయం చేయనోళ్ళైతే మొదలు నిందితుడిని పోలీసు కస్టడీకి అప్పజెప్పి విచారణ చేసి బాధితురాలకు న్యాయం జరిగేటట్టు చూడుండ్రి. బండి భగీరథు మీద పోక్సో కేసు అయ్యింది కాబట్టి తక్షణమే శిక్ష ఖరారయ్యేటట్టు చెయ్యండ్రి. అప్పుడు మీరు పోలీసు మంత్రిగా కూడా బరాబర్ పని చేసిండ్రని పబ్లిక్ కూడా అనుకుంటారు. అట్లా జరుగుతలేదంటే రాజకీయం లీడర్లు మీదికి చూడ తిట్టుకుంటారు గానీ పిల్లల మీద కేసులు కాగానే ఒకలకు ఒకరు సాటుగా సాయం చేసుకుంటుండ్రా ఎట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మలి సర్కార్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న మహిళల నోట్లే చక్కెర పోయకుండానే తీపి ముచ్చట చెప్పబోతున్నదట. 1 కోటి మంది మహిళల కోటీశ్వరాల్లో చేస్తామని ఎన్నికల ముంగడ చెప్పిన షై సర్కారు ఇప్పటిదాకా సప్పుడు చేస్తలేదు. ఏలుబడిలకు వచ్చి ఇన్ని దినాలు అవుతున్నా ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఏలుబడి చేస్తుంటే ఆడోళ్ళకి అంత తీపి ముచ్చట ఏం చెప్పిందే బాలన్న అంటే చెప్తాపండ్రి. మలి సర్కారు తెలంగాణలో ఉన్న మహిళా నిరుద్యోగులకు మంచి ముచ్చట చెప్పేదందుకు ఇషారా చేస్తుందట. రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న 10,982 పోస్టులను ఈ ఏడాదిలో నోటిఫికేషన్ ఇవ్వాలని ఆఫీసర్లు ఇషారా చేసిర్రట. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో తెలుసుకొని జిల్లా కలెక్టర్లను పెబ్బలుగా పెట్టి నోటిఫికేషన్ ఇచ్చేందుకు చూస్తుర్రట. అందులో హెల్పర్ పోస్టులు 12,882 ఉంటే టీచర్ పోస్టులు 3,100 ఉన్నాయట. హెల్పర్ పోస్టులకు 10వ తరగతి పాస్ అయితే టీచర్ పోస్టులకు ఇంటర్ పాస్ అయితే సరిపోతుందట. రాష్ట్రంలోని మహిళా నిరుద్యోగులు వెంటనే వెనకట పక్కకు పడేసిన పాత బుక్కులను ఒయ్యిలను తీసి మల్లోపారి అవిడి దుమ్ము దులిపి చదువుకొని అంగన్వాడీలో పడే పోస్టులకు ప్రిపేర్ అయితే నౌకరు కొట్టినోళ్లే అవుతారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. దేశంలో పబ్లిక్కు కావలసినంత పెట్రోలు డీజిల్ లేదని పికర్ పడకుండ్రి. కామన్ పబ్లిక్కు కష్టాలు రాకుండా చూసేంత పెట్రోలు డీజిల్ గ్యాసు నిల్వలు దేశంలోనే మంచిగానే ఉన్నాయట. సమురు సక్క దొరకక సామాన్యులు పరిశాన్ అవుతుంటే ఖుద్దు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సార్ కూడా పెట్రోల్ తక్కువ వాడమంటుంటే పెట్రోల్ లేదని పికర్ పడకుండ్రని ఎవరన్నారంటారా ఈయనుండ్రి. हमारे इंपोर्ट्स उससे अफेक्ट हुए हैं, परंतु भारत सरकार ने सभी संभव स्टेप्स लिए हैं ताकि जो आम जनता है उसको कम से कम परेशानी का सामना करना पड़े. इनरा समुद्र शाఖ పెబ్బ సుజాత శర్మ మేడం ఏమంటుందో ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. इसके चलते मैं दोबारा से ये बात कहना चाहूंगी कि हमारे पास सफिशिएंट सप्लाईज हैं, क्रूड हो, नेचुरल गैस हो, पेट्रोल हो या डीजल हो. ఎవరు రందివాడవలసిన అవసరం లేదు. దేశంలో పబ్లిక్కు కావలసినంత పెట్రోలు డీజిల్ గ్యాస్ బుడ్డీలు అన్నీ కూడా ఉన్నాయి. ఎవరు బాధపడవలసిన పని లేదు. నిమ్మలంగా ఉన్న దాంట్లో వాడుకునే పని పెట్టుకుంటే చాలు. కొందరు బట్టెవాయిగాళ్ళు గ్యాస్ బుడ్డీలు దొరుకుతలేవని బ్లాక్ మార్కెట్లో బాగా రేటుకు అమ్ముకొని సంపాదించుకోవాలని చూసేటోళ్ళ పని ఆఫీసర్లు మంచిగానే చేస్తున్నారని అనుకొచ్చిందట. అమ్మ పెట్రోల్ శాఖ పెబ్బ సుజాత శర్మ మేడము పెట్రోలు డీజిల్ గ్యాసు నిల్వలు మస్తుగానే ఉన్నాయని మీ సర్కార్ అంటుంది. అసొంటప్పుడు ఎందుకు మేడము పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి పబ్లిక్ను పరిశాన్ చేస్తున్నారు? అయినా సర్కారు తాన సమురు నిల్వ ఉన్నప్పుడు శానా బంకులు ఎందుకు మూతపడ్డాయి? మీ సెంట్రల్ సర్కారు ఎప్పుడు ఏం ముచ్చట చెప్తుందో ఎప్పుడు చేతులు లాబడుతుందో కూడా తెలియకుండా అయిపోతుంది. మొదలు మీ ప్రధాని నరేంద్ర మోడీ సార్ను బయటి దేశాలు తిరుగుడు బంధు పెట్టి భారతదేశంలోనే ఉండి భారతీయులకు ఏ బాధలు రాకుండా చూసుకునే ఇకమది ఇమ్మనుండ్రి. పేరుకు వికసిత భారత్ అని ఎప్పుడే ఉన్నది కానీ దేశం వికసించింది మాత్రం ఏం లేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీలో సీఎం చంద్రాల సారు ఏలుబడి ఎట్లున్నదంటే ఓడెక్కదాకా ఓడమల్లన్న ఓడ దిగినాక తిన్మార్ మల్లన్న అన్నట్టే ఉన్నదట. మొన్నటిదాకా రాష్ట్రంలో సంపద సృష్టిస్తామని చెప్పుకొచ్చిన సీఎం చంద్రాలు సారు ఇప్పుడు సంపద పక్కకు పెట్టి సంతానం సృష్టించాలని పబ్లిక్ను ఆగం చేసే పని పెట్టుకున్నాడట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా ఈ గొయ్యి నుండి. ఇప్పుడు ఈ మనిషి ఏమంటాడు? సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పుడు ఏమంటున్నాడు? సంతానమే సంపద అంటున్నాడు. సంపద సృష్టిస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? సంతానమే సంపద అంటున్నాడు. ఇన్నరా పక్క పార్టీ పెబ్బక మాజీ సీఎం జగనాల్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి అని అంటూ ఏమంటున్నాడు? ముగ్గురిని కానండి నలుగురిని కానండి అంటాడు. ఇంకా మోటివేట్ చేస్తూ ఇంకా ఏమంటాడు? మీరు ముగ్గురిని కంటే నేను 30,000 ఇస్తానంటాడు. నలుగురిని కంటే ఇంకా 30,000 అంటాడు. 40,000 ఇస్తానంటున్నాడు. కూటమి సర్కారు ఎన్నికల ముంగట ఇస్తామని చెప్పిన సూపర్ 6 పథకాల మీద కోటి ఆశలు పెట్టుకున్న పబ్లిక్ నోట్లే తలా పిడికడు మన్ను పోసినంత పనిచేస్తుండు. పథకాలు కొలాయించుడు పక్కకు పెట్టి ఇప్పుడు సంతానమే సంపద అనుకుంటా సొల్లు ముచ్చట్లు చెప్తుండని గట్టిగానే గరానికి వచ్చిండు. ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తాడో కనీసం ఆయనన్నా పాటించాలన్నా, కనీసం ఆయన కొడుకైనా పాటించాలన్నా. ఆయన కొడుకు ఒకడే,
ఆయనకు ఒకడే, కానీ బీదోళ్ళకు మాత్రం 4 కావాలా. వాళ్ళు చదువుకోకూడదు, వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువులు ఇవ్వకూడదు, వాళ్ళ బతుకులు ఎప్పుడు చితికిపోయి ఉండాలా. అయ్యా మాజీ సీఎం జగనాలు సారు, మరి మీ పంక పార్టీ ఏలువడిలా మీరు కూడా నవరత్నాలకు మెరుగుపెట్టి ఏపీ నశీవ మారుస్తాం అంటిరి. పబ్లిక్ నెత్తి నోరు కొట్టుకున్న అరువులైన వాళ్ళకైతే పథకాలు అందియకపోతిరి. రాజన్న రాజ్యం తెస్తాని అధికారంలోకి వచ్చిండు కానీ రందుల రాజ్యం చేసిండని మీ చెల్లె షర్మిల మేడం కూడా మీకు చెయ్యిచ్చి ఆమె దుకాణం ఆమె తెరుచుకుంది. మీ నాయన లెక్క రాజకీయం చేస్తావేమో అనుకుంటే రాజేశం వేసి ఏమో పాట వాడినట్టు ముఖ్యమంత్రి అయ్యి అంతా ఉల్టా పల్టా చేసి ఉత్తగా నవ్వుల పాలైతిరి. అందుకే కదా సారు పంక పార్టీని కాదని పబ్లిక్ కూటమి సర్కారును ఎన్నుకుంటే ఇప్పుడు వాళ్ళు కూడా సూపర్ 6 పథకాలు పక్కకు పెట్టి సంతానం సంపద అనుకుంటా సొల్లు ముచ్చర్లు చెప్తురాయి. అయినా ఏ లీడరు సుధపూస కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారంలో లేనప్పుడు ఓ మాట మాట్లాడు. ఇట్లా పొద్దుగడుపుడు మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతోనే పెట్టిన విద్య అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. పసుపు పార్టీ కార్యకర్తలకు కరోనా కంటే పెద్ద బీమారే ఉన్నదట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ వాళ్ళకు లేని ఆ పాడుమల్లె రోగము ఒక తెలుగుదేశం కార్యకర్తలకే ఉన్నదని అంత కరెక్ట్గా అన్నది ఎవరు? అది కూడా కరోనా కంటే పెద్ద రుగ్మతని అన్నది ఎవరంటారా? ఎవరో కాదు, పసుపు పార్టీ పెబ్బకం చదువుల మంత్రి నారా లోకేశం సారే ఇరుండ్రిగో. అయ్యా నారా లోకేశం సారు, మీ కార్యకర్తలకు కరోనా కంటే పాడుమల్లె రోగం ఉన్నదా చెప్పుర్రి. ఇది మన పార్టీ, ఇది మన తెలుగుదేశం, మన బాధ్యత. అలిగితే నష్టపోయేది మనమే. ఎందుకంటే మన పార్టీలో కోవిడ్ కన్నా డేంజరస్ జబ్బు ఒకటి ఉందండి. ఆ జబ్బు పేరే అలక. ఈయనరా మంత్రి లోకేశన్ సార్ ఏమంటుండో, కోవిడ్ కంటే డేంజర్ జబ్బు ఒకటి ఉన్నది, దాని పేరే అలక అనబట్టే. మరి ఇప్పుడు ఎవరు అలిగినరు సారు? ఆ ముచ్చట కూడా మంచిగా చెప్పుండ్రి. వేరే పార్టీకి ఓటేయం, కానీ అలిగి ఇంట్లో పడుకుంటాం. ఎందుకు అలగాలి? ఇది మన పార్టీ, ఇది నా పార్టీ. ఆ కసి మనలో ఉండాలి. ఏ మార్పు అయితే పార్టీలో ఆశిస్తున్నాం దానికోసం కష్టపడాలి. అయ్యా మంత్రి గారు, మీరు చెప్పినట్టే పసుపు పార్టీ జెండాలు పట్టుకొని భుజాలు కాయలు కాసేదాకా ఎత్తుక తిరిగిన వాళ్లకు మీ పార్టీ ఏం న్యాయం చేస్తుంది? పిఠాపురంలో పసుపు పార్టీని పచ్చగా చేసిన వర్మసారుకు మీ తెలుగుదేశం పార్టీ తెలివితో ఏం చేసింది? ఉన్న అసెంబ్లీ ఇన్ఛార్జి పదవి కూడా ఊడవిక్కొని ఆయనను పార్టీల నుంచి పక్కకు పెట్టే పని చేస్తుంది. ఇదే నాసారు మీ పసుపు పార్టీ జెండాలు మోసినందుకు మీరు చేసిన న్యాయం? ఇదే నాసారు కసితోని కార్యకర్తలు పనిచేస్తే మీరు ఇచ్చే గౌరవం? అయినా మీ పసుపు పార్టీ కూడా ఇప్పుడు పైసలు చూసి పతార చూసి పార్టీలు మారిన లీడర్లకు పొత్తుల పోయే పార్టీలకు టికెట్లు ఇవ్వబడితిరి. కానీ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆపద వచ్చినా కూడా కాటికి పోయేదాకా కూడా తెలుగుదేశం పార్టీ జెండాలు మోసిన కార్యకర్తలకు అయితే కాయసుగా పదవులు ఇచ్చింది లేదు. మీరు ఇట్లా చేసినాక అలగకపోతే గులగకపోతే ఏం చేస్తారంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మలి సర్కారు రాష్ట్రంలో అన్నదాతలను అరిగోసలు పెడుతున్నదట. షెయి సర్కారు చెప్పినట్టు ఇప్పుడు సన్నవొడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వకుండా ఆగం చేస్తుందట. అగోబోదికు కాంగ్రెస్ సర్కారు కాయిస్గా ఒడ్లు కొనంగానే 24 గంటలనే పైకా ఖాతాల్లో జమ చేస్తున్నదని షెయి పార్టీ వాళ్ళు చెవుగోసిన మేకలోలే మొత్తుకుంటుంటే అట్టెవలన్నారే బాలన్న అంటే ఈనుండ్రి. మన రైతులు ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు. రాష్ట్రం అంతా చూస్తున్నాం. ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేదు. అది వడ్లేసిన రైతు కావచ్చు, అది జొన్న రైతు కావచ్చు, మొక్కజొన్న రైతు కావచ్చు. కల్లాల కాడ ఒకరికేమో గన్ని బ్యాగులు లేవని అంటున్నారు, ఇంకొకరు మక్క కుప్పల మీదనే గుండాగి చనిపోతున్నారు, ఇంకొక దగ్గర సన్నవడ్లేస్తే బోనస్ ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారి దొంగ బుద్ధిని దుర్బుద్ధిని చూపించి మార్కెట్కి వచ్చిన వాళ్ళల్లో సన్నవడ్లను రాస్తలేరు. ఈయనరా టీఆర్ఎస్ పార్టీ పెబ్బ కల్వకుంట్ల కవిత అలియస్ దేవనపల్లి కవిత మేడం ఏమంటుందో ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. మోసం చేస్తున్నారు. ఒక 1000 క్వింటాళ్ళు మార్కెట్కి వస్తే ఒక 10% మాత్రమే సన్నవడ్లను రాసి మిగతా వాళ్ళందరినీ కూడా గ్రేడ్ బి బియ్యం అని రాస్తా ఉన్నారు. మార్కెట్లకు రైతులు శాననే సన్నవొడ్లు తీసుకొస్తుంటే కావాలనే ఆఫీసర్లు సన్నవొడ్లు కాకుండా దొడ్డు ఒడ్ల కింద రాసి పంపుతున్నారట. అమ్మ కల్వకుంట్ల కవిత మేడము, గ్రేడ్ బి అని రాసి అన్నదాతల నాగం చేస్తున్న ఆఫీసర్లు ఎవరు మేడము? వాళ్ళ వివరాలుంటే మీరు ఇట్లా మైకు ముంగట ఎప్పుడు కాదు వెంటనే అరెస్ట్ చేయించి అన్నదాతల నాగం చేస్తున్న ఆఫీసర్లకు బుద్ధొచ్చేటట్టు ఎయ్యిర్రి. మైకు బట్టి మొత్తుకుంటే మీరు కావాలని కాంగ్రెస్ సర్కారును బదనాం చేస్తున్నారని షెయి పార్టీ వాళ్ళు శంగలిస్తారు కావచ్చు. దొంగను పట్టించేందుకు మీకు బుగులు ఎందుకు మేడము? అసలే మీరు కేసీఆర్ సారు గౌరాల బిడ్డే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాళేశ్వరం ముక్తేశ్వరం కాడ అవుతున్న అంత్య పుష్కరాలు అంగరంగ వైభోగంగా జరుగుతున్నాయట. అటు షెయి సర్కారు మంత్రులంతా కూడా ఇంటి లాదలను తీసుకొని పోయి గంగల మునిగి మొక్కులు ముట్ట చెప్పుకున్నారట. గవర్నరు శివప్రతాప్ శుక్లా సార్ కూడా పుష్కరాల పుణ్యతానాలకు పోయిండట. పుష్కరాలు ఎట్టెట్లయితున్నాయి, సర్కారు ఏర్పాట్లు మంచిగానే చేసిందా? మనం కూడా చూద్దాం పాండ్రిపోయి.
చూసినరా గవర్నర్ శివప్రతాప్ శుక్లా సారు ఇంటామెను ఎంటబెట్టుకొని గాలిమోటార్లోకి వెళ్ళి దిగంగానే మలి సర్కార్ ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు సారు కూడా ఎదురుంగా పోయి కొత్త పెళ్లి పిలగాండి కదా కళ్యాణ మండపంలకు ఎదురుకపోయినట్టు ఎదురుంగొచ్చి ఎదుర్కొని శాల్వగా అప్పిండు. అటెనక సిక్కి ఆఫీసర్లంతా కూడా లైన్ కట్టి మరి ఒక్కలేనక ఒక్కరు ఇట్లా గవర్నర్ సార్కు మర్యాదలు చేసిరు మంచిగానే. ఆడికొచ్చిన గవర్నర్ సారు పోలీసుల గౌరవ వందనం కూడా తీసుకొని పుష్కర ఘాటుకు చేరిండు. అయ్యవార్లు కూడా గవర్నర్ సార్ను గంగల నిలబెట్టి మంత్రాలు మంచిగానే చదివి గోత్రనామాలు అరుచుకొని పూజలు కూడా చేసిర్రు. అటెనక సిక్కి ముక్కు మూసుకొని గవర్నర్ సార్ ఇట్లా గంగలము నిగిండు. అంత్య పుష్కరాలకు వచ్చిన సారుకు ఏర్పాట్లు అయితే మంచిగానే చేసిర్రు. అయ్యా మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు సారు మీ గవర్నర్ సారుకు మంత్రులకు ఏర్పాట్లు చేసుడు బాగానే ఉన్నది, చేయవలసిందే కూడా. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే పబ్లిక్ కూడా అట్లనే మన తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్ళి వచ్చే ప్రజలకు కూడా ఏడ కూడా చిన్న తిప్పలనేది లేకుండా ఏర్పాట్లు మంచిగా చేయండి. అప్పట్లో కూడా కాళేశ్వరంలో అయినా గోదావరి పుష్కరాలకు మీ కాంగ్రెస్ సర్కారు కాయిస్గా చేసిన ఏర్పాట్లు మొత్తము ఒక్క గాలివానకు గంగల పడిపోయి పనిగల్ల మేస్తిరి పందిరేస్తే కుక్కతోక తరిగి కూలిపోయింది అన్నట్ట అయింది. కాబట్టి ఇప్పుడు అట్లా కాకుండా బందోబస్తుగా ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. పోక్సో కేసుల పోలీసులు కావాలనే కొందరు పేర్లు ఎఫ్ఐఆర్లో ఎక్కియలేదట. ఓ దిక్కు పోక్సో కేసు నిందితుడు బండి భగీరథను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపిర్రు. ఇప్పుడు విచారణ కూడా చేస్తుర్రు అంటుంటే ఎఫ్ఐఆర్లో ఎవల పేర్లు ఎక్కియలేదు, ఈ ముచ్చట ఎవలన్నారు, ఏం కథనే బాలన్న అంటే ఇగో ఈనుండ్రి. ఎఫ్ఐఆర్లో మీరు బండి భగీరథ్ అన్నారు, బాగుంది. తర్వాత అదర్స్లో బండి సంజయ్ పేరు ఎందుకు పెట్టడం లేదు? మరి ఆ మహిళ, ఆ మైనర్ బాలిక తల్లి చాలా క్లియర్గా ఇన్నరా కారు పార్టీ లీడరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు అలియస్ బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఏమంటుండో. అయ్యా ప్రవీణ్ కుమార్ సారు, మరి బాధితురాలి తల్లి అంతా క్లియర్గా ఏం రాసిందో మీరే చెప్పుని సారు. ఐటెం నెంబర్ 14లో చాలా క్లియర్గా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారి ఇంటికి సంగప్ప అనే ఒక అధికార ప్రతినిధి మమ్మల్ని తీసుకొని పోతే మా బిడ్డ ముందరనే మీరు మా బిడ్డ క్యారెక్టర్ మీద కామెంట్ చేయడమే కాకుండా ఆమె నాతో చెప్పింది, దీంతో పాటు నాతో కూడా చెప్పింది, క్యారెక్టర్ మీద అభాండాలు వేయడమే కాకుండా నేను బీజేపీ అధ్యక్షుడి నుంచి తొలగించబడ్డ తర్వాత నా కోసం 8 మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటే నా సంగతి మీకు తెలుసు కదా. సప్పుడు దాకా పోయి నిర్మల్ పోలీస్ స్టేషన్లో అక్కడ ఉంటుంది, అక్కడ పోయి సైన్లు పెట్టుర్రి, కాంప్రమైజ్ కండ్రి అని చెప్పి ఆయన చెప్పినట్టుగా తల్లి చెప్పింది. ఆమె దాదాపుగా అదే మాటలు ఇక్కడ చెప్పింది. పోక్సో కేసు బాధితురాలి తల్లి ఇట్లా పువ్వు పార్టీ పెద్ద ముత్తైదు ఊకం కేంద్ర సహాయ మంత్రిని కలిసేందుకు పోయినప్పుడు బండి సంజయ్ సారు బాగానే కోపానికి వచ్చిండట. నిర్మల్ పోలీస్ స్టేషన్కి పోయి సప్పుడు కాకుండా సంతకాలు పెడితేనే మంచిది, లేకుంటే ఏం చేస్తానో తెలియదని కూడా బెదిరించిండని బాధితురాలి తల్లి ఎఫ్ఐఆర్ కాపీలా రాసుకొస్తే మరి పోలీసులు ఎందుకు బండి సంజయ్ సారు పేరు కూడా నిందితుల లిస్టులో రాయలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుతున్నాడు. అయ్యా ఆర్ఎస్ గారు, ఎప్పుడు మీరు కక్కుర్తి పడి కారు పార్టీ కండువగా అప్పుకోక ఇసొంటి బాధితురాలి కేసును మీరు బరబ్బరు విచారణ చేసి పువ్వు పార్టీ పెద్ద లీడర్ కొడుకుకు ఆయనకు ఇద్దరికి కూడా శిక్షలు చేపిస్తే ఏమన్నా పోలీస్ ఆఫీసరా అని మంచి పేరు వచ్చేది కదా. బంగారం అసొంటి కాకి నౌకరి పక్కకు పెట్టి బహుజనవాదం ముంగటేసుకొని పోతున్న మీరు పదవుల కాశపడి బహుజన పార్టీకి బై బై చెప్పి దొరల పార్టీల కాలు పెట్టినప్పుడే చాలా మంది మీరు చెప్పే మాటలు చెవుకు ఎక్కించుకునుడు బంధు పెట్టిర్రు. అయినా మీరు ఇప్పుడు పోలీసులను ఎందుకు ఎఫ్ఐఆర్ కాపీలో ఎక్కియలేదని అంటుర్రు. మీరు పోలీసు నౌకరీ చేసినప్పుడు కూడా రాజకీయ నాయకులు ఆడిచ్చినట్టే తమరు ఆడిన ముచ్చట మార్చిండ్రా? మీ లెక్కనే పొలిటికల్ లీడర్లు చెప్తున్నట్టు ఇప్పటి పోలీసులు ఇంటుండ్రేమో అంటుర్రు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్గా గద్వాల్ విజయలక్ష్మి మేడం ఇమానందిని ప్రమాణం చేసిందట. అగో ఆ పేరంటానికి పెద్ద ముత్తైదు లెక్క ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు మంత్రులు ఎవరైనా హాజరు పడ్డరా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు మనకు కూడా తెలవాలంటే మనం కూడా ఏం చేయాలి, ఆ పేరంటానికి పోవాలి. ఆలస్యం ఎందుకు, నడువురి పోదాం. చూసినరా గద్వాల విజయలక్ష్మి మేడం ఇట్లా ఇమానందిని ప్రమాణం చేస్తుంటే అటు కన్నతండ్రి కేశవరావు సారు కూడా మనసులో మస్తుగానే సంబరపడుతున్నట్టు అనిపిస్తలేదు. కారు పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలకు వచ్చినందుకు కన్నబిడ్డకు ఇట్లా మహిళా కమిషన్ చైర్మన్ పదవి అన్న దక్కిందని మనసులో మురిసిపోయినట్టే ఉన్నాడు. ఇట్లా విజయలక్ష్మి మేడం కూడా పేపర్ల మీద సంతకం చేసి చైర్మన్ కుర్చీలో కుదార్థంగా కూర్చున్నదట. అమ్మ విజయలక్ష్మి మేడం గారు, రాష్ట్రంలో దిక్కు మైనరు బాలికను పువ్వు పార్టీ పెద్ద ముత్తైదు ఊకం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు పుత్రరత్నము బండి భగీరథ బలిమి చేసిండని పోక్సో కేసు పెట్టిరు కదా. మీరు వెంటనే విచారణ చేసి నిజానిజాలు తెలుసుకొని నిందితునికి శిక్ష పడేటట్టు చేయాలి మేడము. అట్లనే రాష్ట్రంలో కూడా ఆడబిడ్డలకు అండగా ఉండేటట్టు కొత్త చట్టాలు తీసుకురావాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. వద్దురా నాయన కాంగ్రెసు పాలన, వద్దురా నాయన కాంగ్రెసు పాలన, సీఎం డౌన్ డౌన్
అగో ఏమైందే బాలన్న ముచ్చట్లు చెప్పుడు బందుకు పెట్టి ఇప్పుడు సీఎం డౌన్ అనబడితేవంటారా అన్నది నేను కాదు, రాష్ట్రంలో ఉండే అన్నదాతలంతా కూడా అంటుర్రట. ఎందుకంటుర్రు ఏం కథ అంటే అన్ని ముచ్చట్లు చెప్తా పర్రి. ఇన్నరా మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలము అంబాజీపేట కాడున్న కొనుగోలు కేంద్రంలో ఒడ్లు పోసి 10-20 దినాలు అవుతున్నా ఇప్పటి వరకు ఒడ్లు కొంటలేరని అన్నదాతలు ఇట్లా కోపానికి వచ్చి రోడ్డెక్కి వద్దురా నాయన కాంగ్రెసు పాలన అనుకుంటా లొల్లియేసిర్రు. ఒక మెదక్ జిల్లాలోనే కాదు ఇప్పుడు మొత్తం రాష్ట్రమంతటా కూడా ఇదే పరిస్థితి పాడైంది. రైతులు రామగోస పడుతుంటే అటు ముఖ్యమంత్రి రేవంత్ సార్ అయితే ఒడ్లు మొత్తం కొంటున్నాము, రూపాయల బారానంతు కొన్నాము, 20 పైసల మందమే మిగిలి ఉన్నదని మొత్తం అబద్ధాలు చెప్తుండని గట్టిగానే గరానికి వచ్చిండ్రు. అయ్యా సీఎం రేవంత్ సారు, మీ షై సర్కార్ ఏలుబడిలోకి వచ్చినాక అన్నదాతలు అందరూ కూడా చందన అవుతుర్రు, రైతులు మొత్తం రామగోస పడుతుర్రు. ఇప్పుడన్నా ఇగురంతోనే ఐకేపీలో ఉన్న ఒడ్లు కొని వెంటనే అన్నదాతల అకౌంట్లలో పైకం జమ చేసే పని పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, లేకుంటే రైతులే మీ రాజ్యాన్ని నిట్ట నిలువున గులగొట్టే రోజులు వస్తాయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చటెట్టునే అసలు అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించండి. ఇక ముచ్చలు ఇచ్చి మీకు కనిపిస్తూనే ఉంటాం. మరి సెలవు, శరార్థి, దండం, పబ్బతికేమని ఉంటే అన్ని.